కవచం జల 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 జంట పదాలు గల 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 జంట పదాలు ఉన్నవిలే తెలుగుల ఉన్నవిలే విడదీయుటే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే దినక దినక దిన దిల్లెల్లా నదుర్దాని తొందరదాని తినదు దినక దినక దిన దిల్లెల్లా నదుర్దాని తొందరదాని తినదు చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనితే నువ్వే నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే ముత్యమా వస్తవా
ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటా బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటా కౌగిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవాడు మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సవే About madam, ఒక few words. Successful life కదా, చక్కగా హ్యాపీ కదా. So ఒక few words about your. అంటే డైరెక్ట్ ప్రపోజల్ ఉండదు, చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అనేక రకాల విషయాలు ఉంటాయి. సో మొన్ననే నలుగురికి చెప్పా, ఇవాళ కూడా చెప్తున్నా. రాముల వారి స్టోరీ మనకి ఏం చెప్పిందంటే, ఎంత కష్టం వచ్చినా కష్టం రాకూడదని కోరుకోకూడదు, ఎంత కష్టం వచ్చినా కలిసి ఉండాలని. కష్టం ప్రతి కష్టంలో కలిసి ఉన్న మావిడికి, నా కుటుంబ సభ్యులందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. ఫస్ట్ టైం మీరు ఇలా ప్రపోజ్ చేసి ఇన్ని ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ మోస్ట్లీ 10 years మా రాకేష్ గారు ఒకసారి గట్టిగా వేసుకుందామా సార్ స్టైల్లో. నేను కూడా ప్రపోజ్ నేను కూడా పొలిటీషియన్ అయిపోతా కదా, అందుకే నా స్టైల్ నా టాలెంట్ మొత్తం లోపల దాచేసా బయటికి తీరు. ఇప్పుడు తీయండి పర్లేదు, సార్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. ఫస్ట్ టైం 2006లో కలిసా, అప్పటికి జస్ట్ పరిచయం. 2009 నుంచి మా లవ్ స్టోరీ. 2012లో మ్యారేజ్ చేసుకున్నాం. ఆ రోజు 2006లో కలిసినప్పుడు హాయ్ చెప్తున్నాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? ఎవరైనా ఫ్యామిలీలో చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైఫ్ కి కూడా ఇచ్చేవాళ్ళు చాలా. బట్ రాకేష్ నాకు చెప్పకుండా ఏ పని చేయడు. మూడో వ్యక్తి ఏది చెప్పినా అది నేను నమ్మను. సూపర్. సో మొత్తానికి ఫైనల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మేము చెప్పడం కాదు, మమ్మల్ని చూసిన ప్రతి వాళ్ళు చెప్తూనే ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లవ్ మ్యారేజెస్ చేయాలంటే పేరెంట్స్ కి చాలా భయం ఉంటది,
కానీ మంచి పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటే చేయొచ్చు, గుడ్డిగా చేయకూడదు. వీఆర్ సో హ్యాపీ. ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అలానే ఉన్నాం. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. అంటే మేము ఎప్పుడు కూడా సీతారాముల్ని ఫోటోలో చూసాం, ఇప్పుడు లైవ్ లో చూసాము. అంత బ్యూటిఫుల్ కపుల్. ఒకసారి వాళ్ళిద్దరికి గట్టిగా ఆవేసుకుందామా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సచ్ ఎ లవ్లీ అండ్ క్యూట్ కపుల్. మేము అడిగిన వెంటనే థాయిలాండ్ కి తీసుకెళ్లారు. మాకు కావాల్సింది కొనిపిస్తారు, అడగకముందే అన్ని కొనిపిస్తారు. లవ్ యూ మమ్మీ అండ్ డాడీ. హనుమంతుడికి రాముడి మీద ఉన్నంత ప్రేమ అమ్మ నాన్నకి నా మీద ఉంటుంది.